హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పరిధి చైతన్యపురిలోని మంజు సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్రిక్తత నెలకొంది. సైదాబాద్కి చెందిన గర్భిణి సునీత తీవ్ర రక్తస్రావంతో ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే అంతకుముందు మంజు సుధా హాస్పిటల్లో ఆమె చెకప్కు వెళ్లగా అక్కడి డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్కి సంబంధించిన ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందువల్లే ఆమె అనారోగ్యానికి గురై రక్తస్రావంతో మృతి చెందిందని హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రిని సీజ్ చేసి డాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మంజు సుధా హాస్పిటల్లో ఇక్కడ చైతన్యపురి మంజు సుధా హాస్పిటల్లో మా మర్దల్ని 10వ తారీఖు 12వ నెల 2025 రోజు చెకప్ కోసం వచ్చారు. మా మర్దల్ పేరు సునీత. అయితే చెకప్ కోసం ఎవరు వచ్చారు? వాళ్ళ భర్త, ఆమె వచ్చారు. అయితే వాళ్ళ భర్త బయట ఉన్నాడు, లోపల అలో చేయలే. వాళ్ళు ఏం ఇష్యూ ఉండే అలో చేయలే. అయితే వాళ్ళు చెకప్ కోసం వచ్చారు సార్. అంటే మంత్లీ ప్రెగ్నెన్సీ, మంత్లీ లేడీస్కి బ్లీడింగ్ అవుతుంది కదా సార్, అది అవ్వలే. వాళ్ళు అవ్వకపోయేసరికల్లా డౌట్ వచ్చి చెకప్ వచ్చారు. ఇక్కడ చెకప్కి వస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇంజెక్షను, 2 టాబ్లెట్, 4 టాబ్లెట్ ఇచ్చారు సార్. అది 5 రోజుల కోసం రాసిచ్చారు. అయితే ఆ టాబ్లెట్, ఆ ఇంజెక్షన్ అయిన నెక్స్ట్ డే నుంచి ఓవర్ బ్లీడింగ్ అయింది సార్. ఓవర్ బ్లీడింగ్ అయి ఆమె మేము కంగారు పడి అవేసికి ఎమర్జెన్సీలో తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఈమె బతకనికి ఛాయిస్ లేదు, 90% హోప్ లేదు, 10% చెప్పగలుగుతాం, అబ్జర్వేషన్లో ఉంచినాం, ఎమర్జెన్సీలో వేసి సార్. ఇవాళ మార్నింగ్ ఏమైంది, అమ్మాయి చనిపోయింది సార్. 10వ తారీఖు ఈడ ఇంజెక్షన్ తీసుకున్నారు సార్. 12వ నెల 10వ తారీఖు ఈడ ఇంజెక్షన్ తీసుకున్నారు. తర్వాత నెక్స్ట్ డే కాడ నుంచి మొత్తం 7-8 రోజులు బ్లీడింగ్ అయింది సార్. మొత్తం ఓవర్ బ్లీడింగ్ అయింది. అమ్మాయి మొత్తం అప్ క్యాన్సర్స్ అయింది సార్ మొత్తం. అప్పుడు మేము కంగారు పడి అవేసి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు, 90% ఈ అమ్మాయి బతకదు, 10% ఏమైనా హోప్ ఉందేమో. కనీసం నువ్వు 3 నెలల ప్రెగ్నెంట్ ఉన్నావు, 3 నెలల ప్రెగ్నెంట్ ఉండవు అమ్మా, నీ అంటే ఎవరైనా వచ్చిరని అడగ రూల్స్ మాకు ఉంది కదా సార్. మరి ఆమె అడగలేదు, అడగకుండా చిన్న 2 కాన్పులని అన్నది. అయితే ఎవరైనా నీకు అవకాశం కావాలా, నీకు ఏదైనా కావాలంటే వాళ్ళు ఫోన్ చేసి ఎవరికైనా పిలుకోవాలి కదా. వాళ్ళకి ఎవరికైనా అది సూది వేసిందంట, 3-4 పత్తలు టాబ్లెట్ ఇచ్చింది ఆమె. 3-4 రోజులు వేసుకోని 3-4 రోజులు వేసుకుంది. బ్లీడింగ్ అన్ని 2 రోజుల తర్వాత అయింది. అయిన తర్వాత అది ఆమె అసలు సోయి లేకుండా ఆ రోజే పడిపోయింది. మాకు నార్మల్ గా నెలకు అందరికి లేడీస్కి వచ్చినట్టు వస్తుంది ఏమన్నా నేను అనుకున్నా, కానీ నాతోనివి చెప్పలే, వాళ్ళ హస్బెండ్ తో చెప్పలే. ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళ భర్త, మామ, పెద్దలు, నేను చిన్నమ్మ అయితే ఎవరు లేరు. ఏమైతుందని నేను తెల్లారి పోయి చూస్తే పిల్లకు సోయి లేదు, కోమల వెళ్ళిపోయింది. అప్పటికే ఎమర్జెన్సీలో ఆమె ఏ హాస్పిటల్ పోయి నువ్వు సూది వేపించుకున్నా నేనంటే ఆమెకు నోట్లోకి వెళ్ళి మాటలు లేవు. ఆమె ఏం చెప్తుంది, ఎమర్జెన్సీలో నేను వయసులో తీసుకుపోయినా, వయసులో తీసుకుపోతే వాళ్ళు బతకరమ్మా, మేము చూస్తాం అని చెప్పి ఎమ్మటే 2 లక్షలు కట్టి 2 రోజులు ట్రీట్మెంట్ చేస్తే నా 3 రోజులు లేరు అని చెప్పేసి. శంషాబాద్ను చార్మినార్ జోన్లో విలీనం చేయడాన్ని